నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ మీకు ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. అమ్మ కనుమ పండుగ విశిష్టత ఏమిటి? అసలు కనుమ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి అంటారు? కనుమ అనేటప్పటికీ మనకి ఈ భోగి సంక్రాంతిలో భాగంగా చూసుకున్నప్పుడు మూడో రోజు, హ్మ్. ఆఖరి రోజు మనకి కనుమ పండుగ చేసుకోవడం అనేది జరుగుతుంది. హ్మ్. అయితే ఈ కనుమ అనేది మనకి చాలామంది చెప్పడం ఏంటంటే, మనకి కనుమ రోజు కాకేనా కదలదు అని కూడా కొంత సామెత కూడా మనకి ఉంది. హ్మ్. కనుమ రోజు అలాగే మనకి ఈ ధాన్యము ఇంటికి వచ్చే వేళ, మనం ఆల్రెడీ మన సంక్రాంతి పండగ అంటే ధాన్యం ఇంటికి వచ్చే వేళ. ఇంటికొచ్చే వేళ. అలాగే కనుమ పశువుల యొక్క పండగ. హ్మ్. అంటే ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వీళ్ళు ఈ మనకు పొలాన్ని దున్నడానికి దానికి వేటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడైతే ట్రాక్టర్లు అవన్నీ వచ్చేది వేరే సంగతి. మామూలుగా అయితే ఈ యొక్క ఆవులు, ఎద్దుల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అవును. కాబట్టి ఈ కనుమ రోజు ఏం చేస్తారంటే, ఈ వాటికి ఏవైతే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిని, పశువుల్ని కూడా శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటిని అలంకరించి ఈరోజు ఆ గోపూజ, లేకపోతే ఆ ఎద్దులకి సంబంధించి ఆ వృషభ పూజ ఇవన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోశాలకు సంబంధించినవన్నీ కడుక్కోవడం మొత్తం ఇవన్నీ కూడా చేస్తారు. సరే, మాకు గోవులు లేవు, హ్మ్. మరి పశు పూజ అంటే మేము ఏం చేయాలి అని అనుకున్నప్పుడు, ఎక్కడ మనకి దగ్గరలో ఏమైనా గోశాలలు కానీ లేకపోతే ఏమైనా గోవులు మనకి ఉన్నవి కానీ దగ్గరికి వెళ్ళి వాటికి ఆ రోజు ఏదైనా ఆహారాన్ని సమర్పించాలి. హ్మ్. కనుమ రోజు అంటే ఏదైనా ఒక ధాన్యాన్ని కానీ, లేకపోతే ఇప్పుడు మనం బియ్యము కానీ, లేకపోతే నానబెట్టిన గోధుమలు కానీ, ఎందుకంటే మనకి సంక్రమణంగా మనం చెప్తాం అవును. కదా. కాబట్టి రవి సంక్రమణం అన్నప్పుడు రవికి సంబంధించిన ధాన్యం గోధుమ. హ్మ్. కాబట్టి ఈరోజు గోధుమను కూడా నానబెట్టి ఈ యొక్క గోవులకి తినిపించవచ్చు. అలాగే మనకి ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఈ గోవుకి ఈరోజు కనుమ రోజు తినిపించాలి. అలాగే మనకి వరి కంకెలను వస్తాయి. హ్మ్. వరి కంకెలు. వరి కంకెలు మనం తీసినప్పుడు వరి కంకెలు ఆ. వస్తాయి. ఆ వరి కంకెలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం పల్లెటూరులో ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కూడా ఒక కుచ్చుల్లా ఉంటాయి. హ్మ్. ఒక కుచ్చు కింద కట్టి కింద వరి కంకులు ఇలా వేలాడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తామంటే గుమ్మానికి కడతాం వరి కంకుల్ని, గుచ్చుతాం ఇట్లాగా. హ్మ్. కానీ ఇప్పుడున్న వాటిల్లో అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. మనకి పల్లెటూరులోనే ఎక్కర్లేదు. అవును. మనకి అవి కొంతమంది ఏం చేస్తారంటే ఒక తాడు కింద తోరణం కట్టినట్టు కడతారు మన గుమ్మానికి. తోరణం కింద కట్టలేని వాళ్ళు కుర్చీల కింద కడతారు. ఇప్పుడు ఇంకోటి కూడా వస్తున్నాయి, ప్లాస్టిక్ వాటిల్లో వస్తున్నాయి. లోపల ధాన్యం కానీ బియ్యం కానీ వేస్తే వెళ్ళి పిచ్చుకలు వెళ్ళి లాగితే బయటకు వస్తున్నాయి, అవి తిని బయటకొస్తున్నాయి. వెళ్తున్నాయి. మనకి హ్మ్. పూర్వం చూడండమ్మా, మనకి ఇళ్లలో బయట ఒక చిన్న బాణలు పెట్టి, అంటే మట్టి మూకుళ్ళు పెట్టి, హ్మ్. మట్టి మూకుట్లో నీళ్లు పోసేవారు. ఏ జంతువులు వచ్చినా తాగడానికి, వేసవకాలం అవని అది వర్షాకాలం అవని ఏ కాలం అని. పైన ఈ పిచుకుల కోసము పక్షుల కోసము ఈ వరి కంకల్ని కట్టేవారు. ఎందుకంటే అక్కడ తిని ఇక్కడ నీళ్లు తాగుతాయి. హ్మ్. ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అని చూసుకున్నప్పుడు, మనకి మాటలొచ్చు, మనం వండుకుని తినగలం. అవును. గృహస్థ ధర్మం ఏమిటి అంటే, తన కోసం మాత్రమే వండుకోకుండా, తన పొట్ట కోసమే వండుకోకుండా, పక్క మూగజీవాలు ఏవైతే ఉన్నాయో వాటి పోషణ కూడా చూసుకునేది యొక్క బాధ్యత గృహస్థుడికి ఉంటుంది, పెళ్ళైన వాడికి ఉంటుంది. అంటే తీసుకొచ్చి వేలకు వేల సంపాదన పెట్టమని కాదు. నువ్వు తినే అన్నంలోనే ఒక ముద్ద రాత్రి ఒక ముద్ద కుక్కకు పెట్టు. నువ్వు తినే ఏ ఆహారం అయితే తింటున్నా ఆ ఆహారాన్ని మూగజీవాలకి పెట్టాలి. మనం పెట్టే ఈ ఏవైతే వరి కంకెలు ఉన్నాయంటే ఇప్పుడు మనకి సంక్రాంతికి సంక్రాంతి. వస్తాయి కాబట్టి హ్మ్. ఈ వరి కంకెలు పెట్టడం వల్ల రామచిలుకలు, పిచ్చుకలు. పిచ్చుకలు ఇవన్నీ కూడా వచ్చి తిని వెళతాయి. అలా తిని మూగజీవాలు తిని అక్కడ ఉన్న నీటిని తాగడం వల్ల ఏమవుతాయి, అవి ఏం చేస్తాయంటే ఆ ఇంటి యజమానిని ఆశీర్వదిస్తాయి. అలా ఆశీర్వదించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటి యజమాని ఆనందంగా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒకళ్ళకి పెట్టింది ఏదైతే ఉందో, ఒకటి దానం చేసింది ఏదైతే ఉందో, అది మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు, మన హ్మ్. ఈ సమయం బాగుండదు అని అనుకున్నప్పుడు అది మనకి అక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఓకే. కాబట్టి ఈ యొక్క కనుమ రోజు ఏం చేస్తాము అంటే, ఈ పిచ్చుకలకి సంబంధించి అంటే ఈ ధాన్యాన్ని వచ్చినప్పుడు వీటిని మనం ఆ యొక్క కట్టడం అనేది జరుగుతుంది. అలాగే
మనం ఇందాక చెప్పుకున్నట్టు పశు పూజ ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి కనుమ రోజు మనకి అంటే ఎక్కువగా కోనసీమ ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు ప్రబల తీర్థం. ప్రబల తీర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క గ్రామాల నుండి ఆ యొక్క గ్రామ దేవత వాళ్ళు ఏవైతే ఆ ఊళ్ళో ఉండే మనకి దేవాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దేవతా విగ్రహాలు కానీ వాటిని ఉత్సవ విగ్రహాలు ఏవో పెడతారు వాళ్ళు. అవి తీసుకొచ్చి ప్రభల కింద తయారు చేస్తారు. ఆ వాటికి కూడా ముహూర్తాలు ఉంటాయి. ఫెస్టివల్ వెనుక ఏంటమ్మా అంటే అవి గ్రామాలు అవన్నీ వాటికి కూడా పంటలకు సంబంధించే అవి కూడా అంటే దాని వెనక ఏమైనా స్టోరీ లాంటిది అంటే స్టోరీ అంటే అదే పంటలు సస్యశ్యామలంగా పండడానికి సంక్రాంతిదంతా కూడా పండగలు సస్యశ్యామలంగా పండడానికి అది ఏమిటి అంటే ప్రభల మీద ఈ యొక్క విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఏ ఊరి నుంచి ఆ ఊరికి విగ్రహాలన్నీ తీసుకుని వస్తారు. అంటే వాళ్ళ యొక్క గ్రామాలని తీసుకుని వచ్చి ఇవన్నీ కలిపి ఒక చోటుకి చేరుస్తారు. అంటే ఒక తోటలోకి చేరుస్తారు. ఓ చుట్టుపక్కల ఒక 10 గ్రామాల నుంచి ఎంతో ఉంటాయి. అవి తీసుకుని వచ్చి అక్కడ చేసి అక్కడ ఉత్సవంలా చేసుకుంటారు. అలాగే ఎలా తీసుకొస్తారు అంటే తీసుకొచ్చేటప్పుడు కూడా కౌసికల్లోంచి అంటే కాలువల్లోంచి పంట పొలాల్లోంచి తొక్కుకుంటూ తీసుకుని వస్తారు. మధ్యలోంచి తొక్కుకుంటూ ప్రభను తీసుకుని వస్తారు. ఎందుకంటే అలా ఆ ప్రభ అలా తీసుకొచ్చి రావడం వల్ల ఆ సంవత్సరం వాళ్ళకి పంట బాగా పండుతుంది అని ఒక నమ్మకం మనకి. అందుకని చూడండి మనకి దీనికి ఉదాహరణగా చెప్పాలంటే చూడండి మనకి ఈ బాలాపూర్ గణేష్ మనకి లడ్డూలు వేలం వేస్తూ ఉంటారు మనకి గణపతి. ఆ లడ్డూలను ఏం చేస్తారు కొంతమంది పంట పొలాల్లో వేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన మనకి నమ్మకం. అలాగే ఈ యొక్క ప్రభల తీర్థానికి కూడా ఇలా వచ్చి ఇందులో ఆంతర్యం ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా కలుస్తారు. మనకి పండగల యొక్క ఆంతర్యం ఏమిటి అంటే నిత్య జీవితంలో ఎవరి గోల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. అవునా? కనీసం మామూలు పండగలకు కూడా ఎవరు కలవరు. కానీ సంక్రాంతి పెద్ద పండగ, 3 రోజులు కంటిన్యూగా ఉండే పండగ. ప్లస్ మనకి ఇది ఎక్కువగా పల్లెటూరుల్లో చేసుకునేది. అంటే తన సొంత ఊళ్ళు ఏవైతే ఉన్నాయో సొంత ఊళ్ళని వదిలి దూరంగా ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళని కూడా కలిపే పండగ ఇది సంక్రాంతి. అందుకనే చూడండి అన్ని గ్రామాల యొక్క ప్రభలు వచ్చి అక్కడ నిలబడతాయి. అంటే ఎప్పుడైనా 10 గ్రామాల వాళ్ళు కలిపి ఓ చోట చేరతారా మామూలుగాను? 10 ఇళ్ల వాళ్ళే చేరలేరు, పక్కనున్న వాళ్ళే చేరము. అలాంటి 10 గ్రామాల ప్రజలు వచ్చి ఒక చోట ప్రభల తీర్థం చేసుకుంటున్నాము అంటే అది ఏమిటి అంటే ఒకళ్ళకొకళ్ళ మనకి కమ్యూనికేషన్ మనకి చేసేవి ఏంటంటే మన యొక్క మైత్రి కానీ మన యొక్క బంధుత్వాలు కానీ మన యొక్క స్నేహాలు కానీ అవన్నీ నిలబడడానికి గట్టిపడడానికి ఇవన్నీ చేసే పండగల్లో వీటిల్లో ఒక ఆంతర్యం ఇది. అలాగే మనకి కనుమ రోజు కాకైనా కదలదు అని చెప్తారు. సామెత చెప్తుంటారు కనుమ రోజు కాకైనా కదలదు అని చెప్పేసి పెద్దలు. అవును, ఎందుకంటే సంక్రాంతి పండగకి వెళ్ళిన తర్వాత కనుమ రోజు మనకి ఏవైతే ఊరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కదలద్దంటారు. ఎందుకు అంటే మనకి ప్రతి పండగ అయిన తర్వాత కానీ ఇంట్లో ఏదైనా విశేషంగా ఉన్నప్పుడు మనకి గ్రామ దేవతలకి నివేదన చేయడం కానీ గ్రామ దేవతలకు సంబంధించిన పూజ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనకి. అయితే కనుమ రోజు ఎందుకు కదలొద్దు అంటారంటే మనకి గ్రామ దేవతల యొక్క దాని గురించి మనం ఏం చేస్తామంటే గ్రామ పొలిమేరల్లో బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. బలి అంటే దేన్ని చంపడం కాదు, అదే ఏ జీవిని చంపరు. బలి అంటే ఒక అన్నాన్ని కానీ లేకపోతే ఒక ధారని పోస్తారు. అంటే చూడండి మనకి చల్ల పోస్తామంటారు తెలుసా? మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఎవరైనా వెళ్తున్నా లేకపోతే ఏదైనా మనకి పైన అమ్మవారిని పెట్టుకుని వస్తూ ఉంటారు. అలాగే పల్లకీల్లో స్వామివారిని ఈ ధనుర్మాసం అప్పుడు మోసుకుని వస్తుంటారు. వచ్చినప్పుడు ఒక నీటిలో కాస్త పసుపు, మజ్జిగ చుక్క, వేపమండ ఇలాంటివి వేసి నీరు పోస్తూ ఉంటాం చల్లదనానికి. అలాంటి నీరు పోస్తారు గ్రామ పొలిమేరల్లో. అలా పోయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అవతల వైపు ఏదైనా మనకి దుష్ట శక్తులు కావచ్చు లేకపోతే రాకూడనివి ఏవైనా ఈ గాలి ధూళి ఇలాంటివి గ్రామ లోపలికి రాకుండా ఉండడానికి గ్రామ దేవత కాపలా కాస్తూ ఉంటుంది మనకి. అందుకనే ప్రతిరోజు కూడా చూడండి రాత్రి ఆ గ్రామ దేవతకి అందుకనే చద్ది నైవేద్యాలు పెట్టడం, గ్రామదేవతకి చల్లగా ఉండడానికి మన ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయినా కూడా పసుపు కుంకుమ చీర జాకెట్టు. ఇక్కడ అంటే ఈ తెలంగాణ వైపు అయితే
మనకి పెసరపప్పు బెల్లం, దాన్నే బంగారం అని అంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. బంగారం అంటారు. ఆ, పెసరపప్పు బెల్లము గాజులు ఇవన్నీ కూడా సమర్పిస్తాం. ఎందుకంటే పెసరపప్పు కడుపు చలవ కాబట్టి చల్లగా చూడమని. పానకం కూడా చూడండి మనకి ఈ చివరికి మనకి రాముల వారి కళ్యాణం అప్పుడు పానకం చేస్తాం. అలాగే మన శనివారాలు వెంకటేశ్వర స్వామికి దీపారాధనలు చేసుకున్నప్పుడు కూడా వడపప్పు చనివిడి పానకం అని చెప్తాం. ఈ 3 కంపల్సరీగా మనం వాడడం అనేది ఉంటుంది. అంటే చలవ అంటే చల్లగా రక్షించే తల్లి ఆవిడ మనని. అందుకనే మనకి కాశీ లాంటి ప్రాంతాల్లో కూడా చూసినప్పుడు కాశీకి గ్రామదేవత వారాహీదేవి. ఆ వారాహి అమ్మవారు ఆ గ్రామదేవత ఏం చేస్తుందంటే రాత్రిపూట కాశీని గ్రామదేవత మామూలుగా సంచరిస్తూ ఉంటుంది ఆవిడ. అందుకనే ఆవిడ లేనప్పుడు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తారు. ఎందుకంటే ఆవిడ దర్శనం తెల్లారుజామున వచ్చేస్తుంది ఆవిడ గుళ్ళోకి. వచ్చిన తర్వాత ఆవిడ యొక్క రూపాన్ని మనం చూడలేమని చెప్పి ఆవిడ గ్రామంలో ఆవిడ సంచారం చేస్తున్నప్పుడే దర్శనం చేసుకొని రమ్మని చెప్తారు కారణం. కాబట్టి గ్రామ దేవతల యొక్క అక్కడ తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ ఏదైతే బయట ఉన్న దుష్టశక్తులు లోపలికి రాకుండా ఉండడానికి ఏదైతే వేస్తామో అడ్డుకట్టుగా దాన్ని దాటి కానీ వెళితే ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కనుమ రోజు కదలొద్దు అని చెప్తారు. అయితే ఇప్పుడు రోజుల్లో గ్రామాలు ఏవి, గ్రామ పొలిమేరలు ఏవీ లేవు. ఒక రింగ్ రోడ్డు, దానిపైన ఇంకొక రింగ్ రోడ్డు, ఇలా వేసుకుని వెళ్తున్నారే తప్ప అసలు మనకి ఎక్కడ ఎండింగ్ అనేది లేదు. అయితే ఎక్కడ మనకి ఏ ఏరియాకి ఆ ఏరియా గ్రామ దేవత అని ఉంటుంది కాబట్టి మనకి ఆ గ్రామ దేవత ఆరాధన చేయాలి. అలాగే మనకి పూర్వం కూడా మనకి ఈ రామాయణం వాటిల్లో చూసినప్పుడు కూడా రాముల వారు అడవులకు వెళ్ళినప్పుడు కూడా గ్రామ దేవతకి ఆవిడ యొక్క గ్రామదేవత ఆరాధన చేసే ఆయన వెళ్ళారట. ఎందుకంటే మనం కూడా ఏదైనా చూడండి దూర ప్రయాణాలు అంటే ఇప్పుడు చూడండి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. కేదార్నాథో బద్రీనాథో ఇలాంటివి వెళుతూ ఉంటాం, నేపాలో ఇలాంటివి వెళ్ళినప్పుడు మనం ఇంట్లోనే కాకుండా మన గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతని ఆరాధించి ఆవిడ యొక్క అనుమతి తీసుకుని ఆవిడ దర్శనం చేసుకుని వెళ్ళి, అమ్మ మళ్ళీ నేను క్షేమంగా వచ్చి మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నానో అక్కడి నుంచి మళ్ళీ నేను క్షేమంగా తిరిగి రావడానికి నాకు నువ్వు ఆజ్ఞ ఇవ్వమ్మా అని చెప్పి ముందర ఆ గ్రామదేవత యొక్క ఆజ్ఞ అనేది తీసుకోవాలట. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాము, ఈ సరౌండింగ్స్లో ఉన్నాము అన్నప్పుడు, మనం బాగున్నాము అన్నప్పుడు మనని రక్షించేది ఆ యొక్క గ్రామదేవతే. కాబట్టి కనుమ రోజు యొక్క కదలద్దు అనడానికి ఆంతర్యం ఇది. అలాగే కనుమ రోజు కూడా ఈ యథావిధిగా మామూలుగా మనం చేసుకునే పూజలు అవన్నీ కూడా చేసుకుంటాం. మిగిలినవి ఎవరి ఆహార నియమాల ప్రకారం వాళ్ళు భోజనం చేయడం. కనుమ రోజు తర్వాత ముక్కనుమ వస్తుంది మనకి. ముక్కనుమ మనకి 4వ రోజు ముక్కనుమ అని వస్తుంది. ఈ ముక్కనుమ రోజు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి సావిత్రి గోరీ నోములు మొదలవుతాయి. కొన్ని అంటే నోములు చేసుకునే వాళ్ళు సావిత్రి గోరు అంటే స్త్రీలు, పెళ్ళైన స్త్రీలు ఏం చేస్తారంటే తమ భర్త యొక్క సౌభాగ్యాని కోసం, అంటే ఇప్పుడు సావిత్రి గోరీ నోము అంటే సావిత్రి యొక్క మనం అనుకుంటే మనకి తెలుస్తుంది కదా, యముడిని ఆవిడ యముడితో ఆవిడ ఎదిరించి తమ యొక్క భర్త యొక్క ప్రాణాలు కాపాడుకుంది అని. అదేవిధంగా ఈ సావిత్రి గోరీ నోము అని ఉంటుంది. ఈ సావిత్రి గోరీ నోముని ఈ కనుమ నుంచి అంటే ముక్కనుమ నుంచి మొదలుకొని 10 రోజుల పాటు చేసుకుంటారు. అలాగే ఈ నోవు కూడా 10 ఏళ్ళు నోవు, అంటే ఒక్కొక్కసారి నోవు పట్టామంటే దాన్ని కంటిన్యూగా 10 ఏళ్ళు చేయాలి. అలాగే ఇది ఏదో ఒక్కళ్ళు ఏదో మన వరలక్ష్మి వ్రతము అలా చేసుకున్నట్టు కాకుండా ఒక 5-6 కలుపుకుని ముత్తైదువులు కలుపుకొని వీళ్ళు ఒకేసారి అందరూ కలిపి ఒక ఇంట్లో ఏర్పాటు చేసుకునే నోవు ఈ సావిత్రి గోరీ నోవు. దీనికి కూడా ముక్కనుమ రోజు ఏదైతే ఉందో అది ఉదయాన్నే లేచి ముత్తైదువులు కూడా దానికి సంబంధించిన నోవుకు సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది, పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి స్నానం చేసి కౌశికల దగ్గరికి వెళ్ళి, అంటే ఈ యొక్క కాలువల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో కుమ్మరిని కూడా తీసుకుని వెళ్ళి మనతో పాటు వాటికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మల్ని కుమ్మరి చేత చేయించుకుని మంగళవాద్యాలతో ఈ బొమ్మలన్నిటినీ కూడా తెచ్చుకొని ఒకళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఈ 10 రోజులు రోజుకు ఒక నైవేద్యం చెప్పున అందరూ కలిపి చూసుకునే నోవు ఈ సావిత్రి గోరీ నోవు. కాబట్టి ఈ కనుమ అనేది మనకి ఈ విధంగా
పండగలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అమ్మ అదే విధంగా చూసుకున్నట్లయితే కనుమ రోజు అంటే స్పెషల్గా రథం ముగ్గు వేయాలి అనేసి అని అంటారు. అసలు ఆ రథం ముగ్గు వెనుక ఏమైనా అంటే అంతర్యం సూర్య భగవాను మనకి కదులుతాడు కదా, మళ్ళీ ఆహా, రథసప్తమికి మీరు ఇప్పుడు ఎలా అంటే లోపలికి ముగ్గు వేస్తాం. హ్మ్. కొంతమంది అంటే కనుమ రోజు లోపలికి ముగ్గు వేయమని చెప్తారు, రథం ముగ్గు. హ్మ్. అక్కడి నుంచి రథసప్తమికి మళ్ళీ బయటికి వేసేస్తాం. చూడండి, ఆ, మనకి రథసప్తమి రోజు ఎవరు ఎంత తాడు లాగితే కింద వేస్తే ఆ, అంత, అంటే ఇప్పుడు మనకి వేయడానికి ఉండట్లేదు కానీ మనకి పల్లెటూరులో గ్రామాల్లో చూస్తే పెద్ద పెద్ద రథం ముగ్గులు ఉంటాయి, లోపలికి వస్తుంది ఇప్పుడు రథం. దాని తర్వాత రథసప్తమి రోజు బయటికి వేస్తాం. ఓకే. బయటికి వేసేసి అంటే మన ఆహ్వానం చేస్తున్నాం మనం అంతే రథసప్తమికి. ఎందుకంటే దీని అయిన తర్వాత మళ్ళీ మాఘమాసం వచ్చేస్తుంది కదా. ఉమ్. ఈ నెల రోజులు కూడా సూర్యారాధన, మనం పుష్యమాసంలో కూడా సూర్యారాధన చేస్తాం. సూర్యారాధన. మాఘమాసానికి కూడా మాఘమాసంలో మాఘపాదివారాలు పూజ చేసుకుంటాం. ఉమ్. మాఘపాదివారాలు నోవులు ఉంటాయి, పూజ చేసుకుంటాం. రథసప్తమి రోజు నోవులు పడతాం కదా, అప్పుడు సూర్య భగవాన్ని బయటికి పంపిస్తాం. అదనమాట దీంట్లో ఈ నెల రోజులు కూడా మనకి సూర్య భగవానుడి ఆరాధన అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. కనుమ పండగ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ప్రభాల తీర్థం వెనుక ఉన్న స్టోరీ ఏంటి, వాటన్నిటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే. అమ్మా ఎండింగ్ ఇచ్చేసేనా? ఎండింగ్ ఏమైనా? ఓకే, చూసారు కదా సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దాని గురించి మనకు అమ్మగారు చాలా చక్కగా తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.